అమెరికాకి వెళ్ళి చదువుకోవాలని ఎంతోమంది ఇండియన్ స్టూడెంట్స్కు ఒక ఆశ ఉంటుంది, కళ ఉంటుంది. జనరల్గా అమెరికన్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకునే వాళ్ళకి F1 వీసాలని ఇస్తారనమాట. ఈ F1 వీసాలు అనేవి నాన్ ఇమిగ్రేషన్ వీసాలు. ఇవి స్టూడెంట్స్కి ఇస్తారు, చదువుకోవడానికి మాత్రమే ఇస్తారనమాట. ఈ సంవత్సరం అంటే జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 2024లో 38% తగ్గిపోయాయంట ఇండియన్ స్టూడెంట్స్కి F1 వీసాలు. లాస్ట్ ఇయర్ మనం కనుక చూసుకుంటే అంతకుముందు సంవత్సరం కూడా F1 వీసాలు కనీసం 1,05,000, 1,10,000 ప్రతి సంవత్సరం వేస్తుంటే ఈ సంవత్సరం ఇప్పటి వరకు మన వాళ్ళు కేవలం 64,000 మందికే ఈ వీసాలు వచ్చాయంట. మనకే కాదు, చైనా వాళ్ళకు కూడా తగ్గిపోయాయి. రాను రాను అమెరికాలో స్టూడెంట్ వీసాసు, తర్వాత ఇమ్మిగ్రేషన్ వీసాసు, తర్వాత B1 ఎవరైతే విజిటర్స్ ఉన్నారో అవి కూడా తగ్గిపోయే ప్రమాదం ఉందని చెప్పి అంటున్నారు ట్రంప్ హయాంలో. కాబట్టి అమెరికన్ యూనివర్సిటీస్ ఏం చెప్తున్నాయంటే పొటెన్షియల్ ట్రావెల్ బ్యాన్ లేకుండా ఉండటానికి, మిమ్మల్ని రిజెక్ట్ చేయకుండా ఉండటానికి ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసే ముందే అంటే జనవరి 19 లోపే మీరు వచ్చేసేయండి, మీరు అమెరికన్ నేల మీద అడుగు పెట్టండి, అప్పుడు ఆయన పంపించడానికి అంత ఫాస్ట్గా వీలు ఉండదని చెప్పి యూనివర్సిటీస్ చెప్తున్నాయి. జనవరి 20వ తారీఖున ట్రంప్ ప్రమాణం చేసిన తర్వాత మ్యాసివ్ చేంజెస్ రాబోతున్నాయి అని చెప్పి ఆయన ఈ పాటికే ప్రకటించేశాడు. ఈ మ్యాసివ్ చేంజెస్ దేని మీద ఉండవచ్చు అంటే ఇంత పెద్ద చేంజ్ వేటి గురించి అవ్వచ్చు అంటే ఎకనమిక్ పాలసీస్ అవ్వచ్చు, లేదా ఇమిగ్రేషన్ పాలసీస్ అవ్వచ్చు. మీరు గమనిస్తే ట్రంప్ ఇంతకుముందు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ట్రంప్ 1.0లో ఒకటేసారి కొన్ని ఇమిగ్రేషన్ రూల్స్ తీసుకొచ్చాడు. నేషనల్ సెక్యూరిటీ, జాతి భద్రత కారణం చూపించి కొన్ని ముస్లిం దేశాల నుంచి రాకుండా చాలామంది నేషనల్స్ని అమెరికాలో ఉద్యోగాలు చేసేవాళ్ళని వాళ్ళందరినీ వెనక్కి పంపించేశాడనమాట. ఈ టైంలో ట్రంప్ మళ్ళా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎలాంటి చేంజెస్ అయినా రావచ్చని, అన్ప్రిడిక్టబుల్ చేంజెస్ రావచ్చని కూడా చాలామంది నిపుణులు చెప్తున్నారు. ట్రంప్ ఇప్పటికే ఇంకో మాట కూడా చెప్పారు. 2021లో క్యాపిటల్ హిల్ అటాక్లో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అరెస్ట్ అయి ఉన్నారో 900 మందికి కూడా నేను క్షమాభిక్ష పెడతానని చెప్పి ఒకటేసారి అల్లర్లు చేసిన 900 మంది మొక్కకి క్షమాభిక్ష ఇచ్చేస్తా అంట ఈయన ప్రెసిడెంట్ కాగానే. ఇట్లా ట్రంప్ వ్యాఖ్యలకి అదుపు లేకుండా పోతుంది. ఇక్కడ మనం మరో అంశం అర్థం చేసుకోవాలి. అమెరికా ఈజ్ స్కిల్ డ్రివెన్ ఎకానమీ. టాలెంట్ పూల్ని అట్రాక్ట్ చేసుకుపోతే అమెరికా మనుగడే ఉండదు. ఇప్పుడు అమెరికన్ యూనివర్సిటీస్ స్టూడెంట్స్ రానికుండా ఉండలేవు, వాటికి స్టూడెంట్స్ కావాలి. కాబట్టి ఏమైనా సరే F1 వీసాలకి పెద్ద ప్రాబ్లమ్స్ అయితే భవిష్యత్తులో ఉండకపోవచ్చు. H1 వీసాస్ ఏదైతే ఉన్నాయో అంటే ఎవరైతే అమెరికాకి వెళ్ళిపోయి జాబ్స్ చేసి అక్కడ ఇమిగ్రేట్ అయిపోయి స్థిరపడతారో వాళ్ళలో కూడా స్కిల్డ్ ప్రొఫెషనల్స్కి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. అయితే కొత్తగా వచ్చే వాళ్ళకి, లేదా అమెరికాలో సెటిల్ అయిపోతారు, అమెరికాలో వాళ్ళు అమెరికా ఉద్యోగాలు తీసేసుకుంటారు అన్న భావన వచ్చినప్పుడు మాత్రం ట్రంప్ వాళ్ళపైన కొంత వివక్ష చూపించే ప్రమాదం మాత్రం కనిపిస్తుంది. అంటే అమెరికాలో చదువుకోవడానికి వెళ్తే ఇబ్బంది లేకపోవచ్చు, కానీ అమెరికాలో ఉద్యోగాలు చేసి సెటిల్ అయిపోయి ఇమిగ్రెంట్స్ అయిపోయి సెటిల్ అయిపోతే మాత్రం కాస్త ఇప్పుడు ఇబ్బందికరంగా మారే ప్రమాదం మాత్రం భవిష్యత్తులో కనిపిస్తుంది. ఆల్రెడీ సెటిల్ అయి ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి వీళ్ళకి ప్రమాదం ఉండదు. కొత్తగా వెళ్ళే వాళ్ళకి మాత్రం ట్రంప్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడో అని ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ ట్రంప్ అమెరికాలో చదువుకుని యూనివర్సిటీ డిగ్రీస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి గ్రీన్ కార్డ్స్ తొందరగా వచ్చేలా చూస్తాను కూడా చెప్పారు. అంటే F1 వీసాకి అంత ఇబ్బంది రాకపోవచ్చు స్టూడెంట్ వీసాస్కి. అయితే H1 వీసాస్కి మాత్రం ఎవరైతే జాబ్ సీకర్స్ ఉంటారో వాళ్ళకి భవిష్యత్తులో కొత్తగా ఉద్యోగాలు తీసుకునే వాళ్ళకి మాత్రం కొంత ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. ఇక్కడ మనం ప్రత్యేకంగా గమనించాల్సిన అంశం ఏంటంటే అమెరికా వెళ్ళడానికి వీసా ప్రాసెస్ అనేది అది కొంచెం క్లిష్టమైన పని. వీసా రిజెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. దాంతోపాటు వీసా స్లాట్స్, వీసా ఇంటర్వ్యూస్ దొరకడం కూడా, అది స్లాట్ దొరకడం కూడా చాలా కష్టమైన పని అనమాట. సో ఇవన్నీ ఉన్నాయి. దాంతోపాటు వీసాస్ ఓపెన్ అయినప్పుడు దాదాపు 20,000 వీసాస్ మనం తీసుకోలేకపోయాం, వీసా స్లాట్స్ అనేవి. ఇలాంటివి కూడా మన తప్పిదాలు కూడా దీనిలో ఉన్నాయి. స్టూడెంట్స్ వెళ్ళటం తగ్గటం ఈ సంవత్సరం అనేది అంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. మొత్తం మీద ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఈ సంవత్సరం అమెరికాకి వెళ్ళలేకపోవడానికి కారణం కేవలం ట్రంప్ బాధ్యత మాత్రమే కాదు. ట్రంప్ వచ్చిన తర్వాత అంతకుముందు కూడా అమెరికాలో ఉద్యోగాలు సరిగ్గా లేవని కొంతమంది స్టూడెంట్స్ అమెరికాకి వెళ్ళి సెటిల్ అవడానికి విముఖత చూపించడం, తర్వాత ఓవరాల్గా వీసా స్లాట్స్ టైంకి దొరకపోవడం, ఇలాంటి చాలా కారణాల వల్ల అమెరికాకి స్టూడెంట్స్ ఈ సంవత్సరం ఇండియా నుంచి తగ్గారు. ఇండియా నుంచే కాదు, చైనా నుంచి కూడా తగ్గుముఖమే పట్టారంట. కోవిడ్ తర్వాత భారత్ నుంచి అమెరికాకి వెళ్ళి చదువుకునే స్టూడెంట్స్ పెరిగారు. ఆ తర్వాత అమెరికాలో నిరుద్యోగత పెరిగి చాలామందికి పార్ట్ టైం ఉద్యోగాలు కూడా దొరకట్లేదు. చాలామంది అమెరికాలో ఉన్న స్టూడెంట్స్ కూడా ఇప్పుడు అమెరికాలో ఏం లేదు, రావద్దు అని చెప్పి చాలామంది యువతకి అక్కడి నుంచి ఆన్లైన్లో కూడా చెప్తున్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన మరో ఇష్యూ ఏంటంటే ట్రెడిషనల్గా డెమోక్రాట్స్ ప్రో ఇమిగ్రెంట్స్ అనమాట. డెమోక్రాట్ పార్టీ అధికారంలోకి వస్తే కాస్త ఇమిగ్రెంట్స్కి సపోర్ట్గా ఉంటుంది. అదే రిపబ్లికన్ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు యాంటీ ఇమిగ్రెంట్స్. కాస్త ఆ టింజ్ అయితే మనకు కనిపిస్తుంది. కానీ లీగల్గా చట్టబద్ధంగా ఇమిగ్రేట్ అవుతే ఎవరు ఆపలేరు. ఎవరైతే డంకీ రూట్స్,
ఇల్లీగల్గా ఇమిగ్రెంట్స్గా వెళ్ళారో వాళ్ళకి మేజర్గా ఇబ్బంది అనమాట. అమెరికాలో చాలా ప్లేసెస్లో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారంట. ఇప్పుడు వాళ్ళని హోటల్స్లో వాటి చోట ఉండి వాళ్ళకి అన్ని అరేంజ్ చేయడం ఇవన్నీ కష్టం అవుతున్నాయి. వాళ్ళని తిరిగి పంపించాలనే ఉద్దేశం ట్రంప్ గట్టిగా ఉంది. జనవరి 20 తర్వాత అమెరికాలోని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మాత్రం బయటికి వెళ్ళిపోక తప్పని పరిస్థితి అంట. ట్రంప్ ఇంతకుముందు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే ట్రంప్ 1.0లోనే కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు ఆయన. లీగల్గా వచ్చినా ఇల్లీగల్గా వచ్చినా అమెరికాకు వచ్చి పిల్లలు కనేస్తే వాళ్ళకి మేము సిటిజన్షిప్ ఇవ్వాలా? ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ ఏంటి? యూస్ సోలీ ఎందుకు ఇవ్వాలి? అంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ కేవలం ఆ భూమి మీద పుట్టినంత మాత్రాన సిటిజన్షిప్ ఎందుకు ఇవ్వాలని చెప్పి ట్రంప్ ప్రశ్నిస్తున్నారనమాట. సో ఆయన 2.0లో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమెరికాకి వెళ్ళి పిల్లల కంటే వాళ్ళకి ఆటోమేటిక్గా సిటిజన్షిప్ వచ్చే రైట్ కూడా తీసేస్తారని, మన ఇది రాజ్యాంగంలో ఒక ఫూలిష్ థింగ్ అని చెప్పి ఆయన చెప్పారు. దాన్ని తీసే ప్రమాదం కూడా మనకు కనిపిస్తుంది అనమాట. ఓవరాల్గా రాబోయే 4 సంవత్సరాల్లో ట్రంప్ విధానాలు మనం పసిగట్టాలంటే ఆయన 2 అంశాల మీద ప్రామిస్ చేసి ఎలక్షన్స్ గెలిచారు. ఒకటి ఇమిగ్రేషన్స్, 2 ఎకానమీ. వీటిలో చాలా అన్ప్రిడిక్టబుల్ డెసిషన్స్ ఆయన తీసుకునే ప్రమాదం కనిపిస్తోంది. కాబట్టి ఆయన ఎలాంటి డెసిషన్ తీసుకున్నా ప్రజానీకం కానీ, అమెరికన్ సొసైటీ కానీ, ఎవరైతే డయాస్పరిక్ కమ్యూనిటీస్ ఉంటారో, ఇమిగ్రెంట్స్ ఉంటారో, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఆయన తీసుకునే డెసిషన్స్ని ఆలోచించి, అంటే ఆయన తీసుకునే డెసిషన్స్కి రెడీ అవ్వాలి. ఏ డెసిషన్ తీసుకున్నా మనం నిర్ఘాంత పోనవసరం లేదు.